ఆ రకమైన ప్రోత్సాహం పెద్దల నుంచి ఉండాలి. పెద్దల సూచన మేరకు మళ్ళీ జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళ పాత్ర పోషించాలి. ఆనాడు పివి నరసింహారావు గారు, నీలం సంజీవరెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు పోషించిన పాత్ర, చివరగా కీర్తిశేషు జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు గారితో ఢిల్లీలో ఇక మనల్ని ఎవరిని గుర్తుపట్టే వాళ్ళు లేని పరిస్థితి. ఢిల్లీకి వెళ్ళినప్పుడు జ్యుడిషియల్గా కూడా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, లేకపోతే ఎన్వి రమణ గారు ఇలాంటి వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండి, ఢిల్లీలో ఎవరు సామాన్యులు వెళ్ళినా ఎవరికైనా చెప్పుకోవడానికి, వాళ్ళు మనల్ని గుర్తుపట్టినా పట్టకపోయినా, వాళ్ళు మనకు సహాయం అందించినా అందించకపోయినా మా వాళ్ళు ఉన్నారనే ధైర్యం చాలా గొప్ప ధైర్యం. ఈరోజు ఆ పరిస్థితులు జాతీయ స్థాయిలో లేవు. ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈ ప్రాంతం నుంచి ఢిల్లీ మీద ప్రభావితం చూపించగలిగిన, అంటే నేను అన్నా ఇదేమన్నా సినిమా పాటలు పోటీ అనే అదంతా నిండడానికి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక రాష్ట్రంలో ఉండే చాలామందికి దశా దిశ నిర్దేశించగలిగిన వాళ్ళు ఉంటారు. అది నెంబర్తో కాదు, అక్కడికి వచ్చిన వ్యక్తుల యొక్క ప్రభావము, వాళ్ళ ప్రతిభను చూసి మనం ఆ కార్యక్రమానికి వెళ్ళాలి. అందుకే ఈ కార్యక్రమంలో మీరందరూ విచ్చేసి పెద్దలందరూ కూడా వేదిక మీదకి ఉండడం అనేది ఒక నిండుదనాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా శ్రీరామచంద్రమూర్తి గారిని, యాదగిరి గారిని అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.